వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు అంటే ఏ రెండు కాంబినేషన్లో కనుక లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఉంటే ఆ వైబ్రేషన్స్ నెగిటివ్ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి సార్, అంటే కొన్ని పేర్లతో కూడుకున్నట్టు ఉంటాయి. ఏ పేరైనా సరే పాజిటివ్ వైబ్స్ ఇచ్చేటువంటివే ఉంటాయి జనరల్గా. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. త్రూ న్యూమరాలజీ కొంతమంది పెట్టించుకుంటూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ కూడా ఉన్నారు. వాటిని బేస్ చేసుకుని మీరు చాలా మందిని అంటే లక్షల్లో చూసుంటారు మీరు నేమ్ కరెక్షన్స్కి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా జంటలు చూసుంటారు. కంపాటబిలిటీలో జనరల్గా మీకు కనిపించేది ఏంటంటే ఏ రాంగ్ లెటర్స్ ఏ రాంగ్ నెంబర్స్ ఉండటం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్లో చాలామంది లైఫ్ స్పాయిల్ చేసుకునేంత వరకు వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ లెటర్స్ తీసుకుందాం నాన్న. సో లెటర్ ఏ లెటర్ తీసుకుంటే ఏ లెటర్ చాలా మంచి లెటర్, బట్ ఈ లెటర్ కూడా కొన్ని వీక్నెస్లు. అంటే ఏ లెటర్ని వి లెటర్తో మ్యారేజ్ చేసుకున్నా, యూ లెటర్తో మ్యారేజ్ చేసుకున్నా, డబ్ల్యూ లెటర్తో మ్యారేజ్ చేసుకున్నా, కామన్ యూవి ఎక్కువ. ఏ యువి కాంబినేషన్ ఇస్ ఎ ఫెయిల్యూర్. ఏ అంటే 1 సూర్య భగవానుడు, యు అన్నా వి అన్నా డబ్ల్యూ అన్నా 6 శుక్ర భగవానుడు. సో ఎలా ఉంటారంటే వీళ్ళు మంచి క్వాలిటీస్, ఏ వాళ్ళు వి వాళ్ళు కూడా మంచి క్వాలిటీస్. పక్క పక్కన కూర్చున్నప్పుడు వీళ్ళ మాటలు ఒక్క మాటలు ఒకరు తీసుకోలేరు. సో ఏ కన్నా మాటలన్నిటికీ వి ఖండిస్తుంది, వి మాటలన్నీ ఏ ఖండిస్తుంది. బయట చూస్తే అందరూ ఏ లెటర్ వాళ్ళు మంచోళ్ళు అని చెప్తారు, వి లెటర్ మంచిదే. వి వాళ్ళు లగ్జరీ పీపుల్, దే లైక్ టు ట్రావెల్, దే లైక్ టు ఎంజాయ్. ఏ వాడు హార్డ్ వర్కింగ్, సిన్సియర్, క్రియేటివ్, డామినేటింగ్. సో ఏ డామినేట్స్ వి డామినేట్స్ ఏ. సో యూజువల్గా లవ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ వీళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఏ అండ్ వి, ఫర్ ఎగ్జాంపుల్ ఏతో అనిత అనుకోండి, నేను చాలామంది చూశాను. వితో వెంకటేష్, నేను ఈ మధ్య కూడా ఆల్మోస్ట్ ఒక 300-400 కపుల్స్ ఏ వీళ్ళు చూశాను. సివియర్ మిస్అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ సపరేట్ ఫ్రమ్ లాస్ట్ 2-3 years. మనం లెటర్ మార్చాక అంటే ప్రతిదానికి న్యూమరల్ సొల్యూషన్ ఉంటుంది. మనం వద్దని చెప్తాము, అయినా చేసేసుకున్నప్పుడు మనం దానికి ప్రాబ్లమ్ సొల్యూషన్ మనం న్యూమరల్ ద్వారా ఇవ్వచ్చు. సో ఈ లెటర్స్ల వల్ల వాళ్ళకి మిస్ మ్యాచ్ ఉంటుంది. మనం లెటర్ మార్చాక మళ్ళీ వాళ్ళకి ప్రేమ బంధాలు పెరుగుతాయి. అదేవిధంగా లెటర్ ఎన్ అండ్ ఎన్ ఆర్ గుడ్ ఫర్ ఫ్రెండ్షిప్, గుడ్ ఫ్రెండ్స్గా ఉండొచ్చు. బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ మ్యారేజ్ రిలేషన్స్ కానీ అస్సలు పడవు. అదేవిధంగా ఎస్ అండ్ ఎన్ అండ్ ఎల్ ఇవి కూడా పడవు. ఏ అండ్ పి ఎలా ఉంటారంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ నంబర్స్. పి ఆల్సో ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. వీళ్ళు హానెస్ట్గా ఉంటారు. బట్ ఏ అండ్ పి పర్సనల్ లైఫ్ తీసుకునే కొందికి చాలా నెగిటివ్స్ వచ్చేస్తాయి. ఒక మాటను ఒకరి మాట పడరు. సో కోపాలు పెరుగుతూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్ పెరిగిపోతుంటుంది. ఒకరు చెప్పిన మాటలు ఇంకొకరు నమ్మరు. సో నంబర్ వైజ్ తీసుకుంటే 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు 1 సిరీస్ను మ్యారేజ్ చేసుకోవచ్చు, 2 సిరీస్ చేసుకోకూడదు. 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు, 1-2 మిస్ మ్యాచ్ అయిపోతుంది. 1 సిరీస్ వాళ్ళు 6 సిరీస్ వాళ్ళని 8 సిరీస్ని అవాయిడ్ చేయాలి. 1 వాళ్ళకి మ్యారేజ్ బెస్ట్ వచ్చేసి 9 సిరీస్. ఆది అంత కలయిక అమృతం. సో 1 వాళ్ళకి 9 వాళ్ళు దొరికితే వదులుకోవద్దండి. 2 వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉండాల్సిన నంబర్స్ వచ్చేసి 4, 8 and 9. సో 2 వాళ్ళు 4 వాళ్ళని కానీ 8 నంబర్ కానీ 9 నంబర్లో పుట్టిన వాళ్ళని చేసుకుంటే లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. 2 వాళ్ళు చాలా సెన్సిటివ్, వీళ్ళు చాలా ప్రేమగా చూసుకోవాలి. 9 వాళ్ళు డామినేట్ చేస్తారు, కంప్లీట్ అంటే కొంచెం ఆర్డర్స్ ఇస్తారు 9 వాళ్ళు. 2 వాళ్ళు తీసుకోలేరు. సో 2 వాళ్ళు 4, 8, 9 చేసుకోకూడదు. 3 వాళ్ళు పర్టికులర్గా 6 వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే ఇది 3 దేవతలు 6 రాక్షసులు. కాపురంలో ప్రశాంతంగా కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి. సో డే 1 నుంచి కొట్లాట్లు ఉంటాయి. 4 వాళ్ళు 4లో పుట్టిన వాళ్ళని, 8లో పుట్టిన వాళ్ళని, 9లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే మిగతా నంబర్స్ అని చేసుకోవచ్చు. నేను ఓన్లీ బ్యాడ్ మాత్రం చెప్తున్నా. 5 వాళ్ళకి ఒకే ఒక బ్యాడ్ నంబర్ 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళు 5 వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఆ కాపురంలో చాలా మిస్అండర్స్టాండింగ్, కోర్ట్ కేసెస్, చాలా ఇబ్బందులు వస్తాయి. 6 వాళ్ళకి 3 వాళ్ళు వద్దు, 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళు వద్దు.
7 వాళ్ళు అందరు ఏ నంబర్ అన్నా చేసుకోవచ్చు. 7 అనేది పవిత్రమైన నంబర్, 7 కొండల వాడి నంబర్. 7 సముద్రాలు, సప్త ఋషులు, సప్త స్వరాలు, 7 తరాలు, 7 లోకాలు, పెళ్ళిళ్ళు 7 అనేవాడు అందరితో బాగుంటాడు. 1 చేసుకున్నా బాగుంటాడు, 2 చేసుకున్నా బాగుంటాడు, 9 చేసుకున్నా బాగుంటాడు. అడ్జస్ట్మెంట్ 7 దగ్గర ఉంటుంది. సో భారీ కోపంగా ఉంది, ఆ కోపాన్ని ఎడ తగ్గించాలో 7 తెలుసు. 7 అంటే కేతు నాన్న, ఎప్పుడు ఎలా ఉండాలి, అవసరమైతే కాలు కూడా పట్టుకోవడానికి రెడీ, అవసరం బొగ్గలు పట్టుకుంటాడు. సో 7 కెన్ డూ ఆల్ యాక్టివిటీస్. సో 7లో పుట్టిన పిల్లోని ఏ నంబర్ ఉన్నా ఆనందంగా చేసుకోవచ్చు. సో 8లో పుట్టిన వాళ్ళకి 1 వదలొద్దు, ఎందుకంటే 8 శని భగవానుడు, తండ్రి సూర్య భగవానుడు. సో తండ్రి కొడుకులకు మనం లింక్ పెట్టకూడదు. సో 1 and 8 వద్దు. అదేవిధంగా 8లో పుట్టిన వాళ్ళు ఇంకొక 8లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ వద్దు. 9లో వాళ్ళు వద్దు. 8 and 9 ఎప్పుడూ కూడా డైవర్స్ నాన్న. నేను ఆల్మోస్ట్ ఒక 14 lakhs డైవర్స్ కేసెస్ చూశాక, ఒక కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకొని ఒక 10 years రీసెర్చ్ చేశాక, అండ్ ఆల్మోస్ట్ విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా 70,000 జంటలు కలిపాం ఒక్కొక్క లెటర్ మార్చి. అది పెద్ద అచీవ్మెంట్. 9 వాళ్ళకి 1 వాళ్ళు గుడ్, 5 గుడ్, 7 గుడ్. సో 9 వాళ్ళకి మ్యారేజ్ 2తో వద్దు సార్. 2 and 9 చేసుకుంటే 100% డైవర్స్. సో 9కి 8 వద్దు. 9లో పుట్టినవాడు ఇంకొక 9లో పుట్టినవాడు, ఒక 9లో పుట్టిన అబ్బాయి 18లో పుట్టిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదు. ఎందుకంటే 9 is వెరీ వెరీ పవర్ఫుల్ ప్లానెట్. ఈ కుజుడు ప్రభావం ఎలా ఉంటారంటే డామినేటింగ్గా ఉంటారు. భార్య డామినేట్ చేసి భర్త డామినేట్ చేస్తే అడ్జస్ట్మెంట్ ఎక్కడ? సో నేను చెప్పిన నంబర్స్ దయచేసి మనసులో పెట్టుకొని, ఇవి కాకుండా ఏ నంబర్ చేసుకున్నా ఓకే. కంప్లీట్ డీటెయిల్డ్ అన్నప్పుడు మనము వాళ్ళ బర్త్ మంత్ ఇయర్ నేమ్, బర్త్ మంత్ ఇయర్, అమ్మాయి పేరు అబ్బాయి పేరు పెట్టుకున్నప్పుడు 100% మనం క్లియర్గా వాళ్ళు చేసుకోవచ్చా వద్దా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ 9 lakhs మ్యాచెస్ నేనే చూసి, అంటే వచ్చినప్పుడు ఇది ఈ సంబంధం చేసుకోండి అని చెప్పినవి, ఆల్ 9 lakhs వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. నో ప్రాబ్లమ్స్, నో క్వారల్స్. అంటే మనం చెప్పిన ముహూర్తం, న్యూమరాలజీ ప్రకారం ముహూర్తం పెట్టిస్తాము. వాళ్ళ ఇద్దరు కంపాటబిలిటీ, ఎందుకంటే చాలా ముహూర్తాలు ఎలా ఉంటాయండి నాన్న. బెస్ట్ ముహూర్తం ఒకటి ఉంటుంది, మనము వారంలో అయిపోవాలా, 2 వారాల్లో అయిపోవాలా, 3 ఏదో ఒక ముహూర్తం పెట్టేసుకుంటున్నాం. అది 100% బలమైన ముహూర్తం ఉంటేనే భార్య భర్త కలిపి పెడుతుంది. సో మన అడ్జస్ట్మెంట్ ముహూర్తం పోకూడదు, మోస్ట్ పవర్ఫుల్ ముహూర్తం పోవాలి. లెటర్స్ కూడా కంపాటబిలిటీ ఉండాలి, మిస్ మ్యాచ్ లెటర్స్ చేసుకోకూడదు. కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఒక రైట్ నెంబర్లో డెఫినెట్గా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది సాంప్రదాయబద్ధంగా అంటే కుటుంబాలు కలిసి ముందుకు వెళ్తూ ఉంటాయి. కొన్ని పెళ్ళిళ్ళు అయితే ఇంకా కోఇన్సిడెన్స్ వల్లే జరుగుతాయి చాలా ఇదిగా. బట్ తర్వాత అయినా సరే వాళ్ళ జీవితాలు బాగుండాలి అనుకుని ఒక రైట్ నేమ్ వైబ్రేషన్తో వెళ్ళాలి అనుకునేటువంటివి ఉంటాయి. అవునా? సో ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా సార్ అసలు? నాన్న, మనం మణికొండలో డైలీ అందుబాటులో ఉంటున్నాము. సో నన్ను కలవాలనుకునే వాళ్ళు అమ్మాయి డీటెయిల్స్, అబ్బాయి డీటెయిల్స్ తీసుకొని మణికొండలో మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 నేను ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. సో అవన్నీ చెక్ చేసి మీకు 1 to 2 అవర్స్లో ఈ సంబంధం చేసుకోవచ్చా వద్దా క్లియర్గా చెప్తాను. నేను వద్దని చెప్పినవి ముందుకు వెళ్ళకండి, బాగుందని చెప్పిన దానికి హ్యాపీగా చేసుకోండి. అది 100 ఏళ్ళు పంటలాగా ఉంటుంది, ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. ఎందుకంటే న్యూమరాలజీ అనేది పెద్ద సబ్జెక్ట్ నాన్న. దీంట్లో అన్నీ చూసి నాన్నగారు ఒక 30 years రీసెర్చ్ చేశారు. ఈ నంబర్లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ 50 years కూడా రాసి పెట్టాడు నాన్న. 2075 వరకు కూడా ఏ డేట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు కాపురం బాగుంటుంది, ఎవరు హ్యాండిల్ విత్ కేర్, ఎవరు వద్దు అనేది కూడా రాసి పెట్టారు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ నెంబర్ 9133789199 అండ్ ఇంకొక నెంబర్ 9966000317 అండ్ ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది 8688068888. మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు. హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం 9133789199 అండ్ కర్నూలు అపాయింట్మెంట్ కోసం 9966000317 అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం 8688157777. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.